హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎటర్నల్ లవ్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి. ఇక స్టోరీ. వాష్రూమ్లో శారీ కట్టుకోవడం కష్టమయ్యి లంగా బ్లౌజ్ మాత్రమే వేసుకుని బయటకు వచ్చిన అభయకి అక్కడ అగస్త్య కనబడకపోవడంతో రూమ్ లో లేరేమో అనుకుని భుజాల మీద నుండి కప్పుకున్న శారీని తీసి ప్రాపర్ గా కట్టుకోవడం స్టార్ట్ చేసింది అభయ. సరిగ్గా అప్పుడే క్యాథరిన్ మెసేజ్ కి చిరాకు పడి వెనక్కి తిరిగిన అగస్త్యకి వెనక నుండి అభయ నడుము వీపు క్లియర్ గా ఎక్స్పోజ్ అవుతుంటే అది చూస్తున్న కరెన్సీ సార్ గుండెల్లో గట్టిగా గంటలు మొదలయ్యాయి. చీర చివరి అంచుల నడుము చుట్టూ దూపేస్తూ వెనక నుండి ముందుకు తీసుకువెళ్తుంటే బాబుగారి అడుగులు కూడా ఒక్కోటి ముందుకు పడ్డాయి తనకి తెలియకుండా. పూర్తిగా ఓ రౌండ్ చుట్టిన చీరని కుర్చీల కోసం కొంత వదిలి అటుపై మిగిలిన చీరని చేతివేళ్లతో పళ్ళులా సునాయాసంగా చుట్టేసి భుజం మీద నుండి టప్పున వెనక్కి వేయగానే అప్పటికే అభయకి అడుగు దూరంలోకి వచ్చేసిన అగస్త్య తల మీద నుండి ముసుగులా పడింది ఆ చున్ని. గట్టిగా తాకిన మైసూర్ శాండిల్ సోప్ పరిమళానికి తనకే తెలియకుండా మత్తుగా కళ్ళు మూసుకుపోయాయి అగస్త్యకి. గుండెల నిండుగా నింపుకుంటున్న ఆ సువాసనకి అడుగులు నిలబడిన చోటే ఆగిపోతే అగస్త్య వెనకే ఉన్నాడు అని తెలియని అభయ తన పనేదో తాను అన్నట్టు శ్రద్ధగా కుచ్చిళ్ళు పోస్తుంది చకచక. చీర కొంగు అతనికి బూర్ఖాలా మారడంతో ఆ ఫ్రేగ్రెన్స్ ఇంకా మొత్తంగా తన బాడీని చుట్టూ ముట్టేసి అతన్ని మరో లోకంలోకి తీసుకువెళ్తుంటే కళ్ళు తెరిచి చూసిన అగస్త్యకి ఎదురుగా బ్రాడ్ బ్యాక్ నెక్ సైజ్ వీపు బహిర్గతం చేస్తున్న ఆమె వీపు మీద నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. వాటిని చూస్తూ గుటకలు మింగుతున్న అగస్త్య ఒక్కో అడుగు వేసి వాళ్ళ మధ్య ఉన్న దూరాన్ని పూర్తిగా కరిగించేశాక తెల్లటి ఆమె శంఖం లాంటి మెడ మీద ఎడమవైపు నిగనిగలాడుతూ కనిపించింది కంది గింజంత పుట్టుమచ్చ. ఇంచు దూరంలో ఉన్నప్పుడు పుట్టుమచ్చ చూసిన అగస్త్య ఇంకా ఒక్క క్షణం కూడా ఆగలేక ఆ ఇంచు దూరాన్ని కూడా కరిగించి గాలి చొరబడనంత దగ్గరగా వెనక నుంచి ఆమె నడుము చుట్టూ చీపులు వేసి పొట్ట మీద నిలిపి గాఢంగా ఆ పుట్టుమిచ్చ మీద పెదవులను అద్దాడు. సరిగ్గా అదే సమయానికి అభయ తను కుదిర్చిన కుచ్చుళ్లను దోపుకోబోయింది కానీ అగస్త్య చల్లని చేతులు ఆమె నడుమును అల్లుకునేసరికి టెన్షన్ తో చీరను కిందకి జారేసింది. మెత్తని పొట్టను సుతి మెత్తగా చపాతీ డౌ చేస్తూ మెడవంపుల్లో తలను దూర్చి గాఢంగా ఊపిరి పీల్చాడు అగస్త్య. అతని గరుకైన మీసం వెచ్చని ఊపిరి ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే అగస్త్య గారు అన్నాను అనుకుంది పాప. కాని బయటకు రాలేదు ఆ వాయిస్. అగస్త్య పెదవులు అక్కడి నుండి కదలట్లేదు. కానీ చేతులు మాత్రం ఓ దగ్గర ఆగట్లేదు. పుట్టుమచ్చపాటి అదృష్టం తనకి లేదన్న అక్కసుతో ముని పంటి కింద దాన్ని నలిపి కోపాన్ని తీర్చుకున్న అగస్త్య చేతి వేళ్లు లోతుల దిశగా సాగిపోతుంటే ఒకేసారి తగులుతున్న రెండు షాట్లకి బిగపట్టిన ఊపిరిని వదులుతూ ధైర్యాన్ని కూడబలుక్కొని అగస్త్య గారు అంది ఈసారి కాస్త గొంతుకు పెంచి పాప. మత్తులో ఉన్న అగస్త్యకి అభయ నుండి వచ్చిన ఆ పిలుపు చెవిని పడి దెబ్బకి ముత్తి ఎగిరిపోతే టక్కున తనని వదిలి తలని విదిలించి దూరం జరిగాడు అగస్త్య. అగస్త్య దూరం జరగగానే అక్కడి నుండి వెళ్ళాలి అనుకుంది పాప. కానీ ఎటు వెళ్ళాలో తెలియక కింద పడ్డ చీరను పట్టుకుని అక్కడక్కడే రింగా రింగా రోజెస్ ఆడుతుంటే విసుగు వచ్చిన అగస్త్య ఆమె భుజాలు పట్టి ఆపేసి ఇక తిరక్కు, కళ్ళు తిరుగుతాయి, నేనే వెళ్తున్నాను, నువ్వు శారీ కట్టుకో, వచ్చాక చెప్తాను నీ సంగతి అని సీరియస్ గా చెప్పి ఫ్రస్ట్రేషన్ లో వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక గాని ఊపిరి పీల్చుకొని అభయ ఏం చేస్తారు మళ్ళీ అని భయంతో చీర కట్టుకోవడం మర్చిపోయింది. అది గెస్ట్ చేసినట్టే అగస్త్య వాష్రూమ్ డోర్ ధడేళ్ల తల్లి అది చీర కట్టుకుని కూడా చించొచ్చే భయం అన్నాడు లోపలి నుండే అగస్త్య. అగస్త్య వాయిస్ కి ఉలిక్కిపడి నిజమే కదా అనుకొని గబగబా చీర కట్టుకుని అగస్త్య వచ్చేలోపు కిందికి వెళ్ళిపోయింది మామయ్య గారి మాటను శిరసావహించడానికి మన భయం పాప. కిందికి వెళ్ళిన తనకి దేవుని కోసం సపరేట్ గా గదైతే ఉంది గాని పెద్దగా పూజలు చేసినట్టుగా ఉండడంతో ఇక ఆ కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని నడుం కట్టింది భయం రుద్రమాదేవి. అభయ వెళ్ళిన 15 నిమిషాలకు ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన అగస్త్య అక్కడ అభయ లేకపోవడం చూసి బాల్కనీలో ఉందేమో అనుకొని
మిర్రర్ ముందు నిలబడి తడి జుట్టు టవల్తో తుడుచుకుంటూనే భయం, ఓ భయం అని పిలిచాడు అగస్త్య. నా స్టోరీస్ లో వాడిన అన్ని ముద్దు పేర్లలో ఎపిక్ నేమ్ అంటే ఇదేనేమో కదండి, భయం. ఇక్కడ బాబు ఎంత పిలిచినా ఉలుకు పలుకు లేకపోయేసరికి ఇదేంటిది, ఎంత పిలిచినా పలకదే, ఇంతకీ ఉందా, భయంతోనే పోయిందా అనుకొని వెనక్కి తిరిగి బాల్కనీలోకి వచ్చిన అగస్త్యకి గార్డెన్ లో పూజ కోసం పూలు కోస్తూ కనిపించింది మన భయం పాప. సీ బ్లూ కలర్ సింపుల్ శారీ, రాయల్ బ్లూ కలర్ వర్క్ బ్లౌజ్, భుజాలను దాటి కొద్దిగా కిందికి ఉన్న జుట్టుని చిన్ని ఫ్లక్కర్ తో బంధించి చేతిలో పూల సజ్జతో రౌండ్ గా ఉన్న గులాబీ మొక్కలను నడుమ సీతాకోక చిలుకలా కనిపిస్తున్న అభయను చూసి ఇదేంటి ఉన్నట్టుండి పూల చెట్ల మీద పడింది అనుకున్న అగస్త్య, ఏ భయం, అక్కడేం చేస్తున్నావే అని అరిచాడు బాల్కనీ నుండే. అగస్త్య వాయిస్ కి భయంతో చేతిలోని పూల బుట్టని కిందకి జార విడిచి వెనక్కి తిరిగి తలెత్తకుండానే పూజ కోసం పువ్వులు అని నసికింది అభయ. హా, అభయ చెప్పింది వినపడక కొంచెం గట్టిగా చెప్పమన్నట్టు మరోసారి అడిగాడు అగస్త్య. పువ్వులు దేవునికి దండం పూజ అని ముక్కలు ముక్కలుగా కట్ చేసి చెప్పింది అభయ. అభయ చెప్పిన దాంట్లో దేవుడు పూజ మాత్రమే అర్థమైన అగస్త్య, అదంతా తర్వాత, నేను ఆఫీస్ కి వెళ్ళాలి, ముందు వచ్చి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయి, అలాగే నేను రెడీ అయ్యేలోగా నాకు కాఫీ తీసుకురా అని చెప్పగానే అలాగే అగస్త్య గారు అని గుండ్రంగా తల తిప్పి లోపలికి మ్యారథాన్ మొదలు పెట్టింది మళ్ళీ మన అభయ. అభయ లోపలికి వెళ్ళగానే అగస్త్య కూడా వెనక్కి తిరిగి రూమ్ లోకి వెళ్తూ ఖుష్, ఏంటో దీని భయం, ఎందుకు భయపడుతుందో, ఎప్పుడు భయపడుతుందో, దేనికైనా తెలుసో లేదో, నా జీవితంలో ఏదైనా తెలియనిది అర్థం కానిది ఉంది అంటే దీని భయం మాత్రమే ఏమో. నా దరిద్రం ఏంటంటే దీంతోనే నా జీవితాన్ని ముడిపెట్టాడు చూడు. మా పితామహుడికి వేల వేల దండాలు పెట్టినా తప్పే లేదు. అసలు ఎప్పుడు భయపడి వణుకుతూ ఉండే దీనిలో ఆయనకి అంత భక్తి, గౌరవం, బుద్ధి, గుణం ఇవన్నీ ఎలా కనబడ్డాయో, ఎప్పుడు కనబడ్డాయో నాకైతే అర్థమై చావట్లేదు. అది కూడా 15 రోజుల్లో అంటే ఇది ఇంకా దరిద్రం అనుకుంటూనే డ్రెస్అప్ అయ్యాడు అగస్త్య. డ్రెస్సింగ్ టై టేబుల్ ముందు టై కట్టుకుంటూ రూమ్ లోంచి బయటకు వచ్చేసరికి అభయ కాఫీ కప్ తో రెడీగా ఉండడంతో భయం, నువ్వెవరే అని అడిగాడు అగస్త్య. భయం భయంగా ఆశ్చర్యంగా చూసింది అగస్త్య క్వశ్చన్ కి. నేను నిన్ను క్వశ్చన్ మాత్రమే చేశానే భయం, ఏదో శత్రు దేశం మీదికి అణుబాంబు వేయమన్నట్టు ఆ లుక్ ఏంటే, మార్చు ముందు అన్నాడు అగస్త్య. ఆహా, మన భయం ఎక్స్ప్రెషన్ లో చేంజ్ మాత్రం నిల్. తోకచుక్క కింద పడే అద్భుతాన్నైనా కల్లారా చూడొచ్చేమో కానీ పెళ్ళాం కళ్ళల్లో భయం అనేది లేకుండా చూడడం అసంభవం అని తొందరగానే క్యాచ్ చేసిన అగస్త్య ఇక ఆ ఆశకి నీళ్లు వదిలేస్తూ తనే మ్యాటర్ లోకి వచ్చేశాడు. నేను నీ మొగుణ్ణి కదే అన్నాడు అగస్త్య. హా అని తలని అడ్డంగా, నిలువుగా, గుండ్రంగా, చతురస్రంగా, దీర్ఘ చతురస్రంగా, వాట్ ఎవర్ ఎటు పడితే అటు తిప్పేసింది అభయ. అన్ని యాంగిల్స్ లో తిప్పకే, నేను అడిగిన క్వశ్చన్ రైటో రాంగో అని నాకే డౌట్ వస్తుంది అన్నాడు అగస్త్య. అభయ చేతిలోని కప్ ని తీసుకుంటూ, మరి మొగుడు స్నానంకి వెళ్తే బట్టలు తీయడం భార్య పనే కదే, మరి తీసి పెట్టకుండా ఏం చేస్తున్నావు అన్నాడు అగస్త్య. అంటే అది అగస్త్య గారు అని మళ్ళీ మొదలు పెట్టింది అభయ. ఆపేయి, బాగా ప్రాక్టీస్ చెయ్యి, ఆఫీస్ నుండి వచ్చాక మిగిలింది వింటాను. ఇంతకీ బ్రేక్ఫాస్ట్ చేసావా అని అడిగాడు అగస్త్య. హా, చేస్తున్నా అగస్త్య గారు చెప్పింది అభయ. ఎక్కడ, రూమ్ లోనా? కిచెన్ లోనే. హాహా, నా రూమ్ నీకు కిచెన్ ఎప్పుడయ్యిందే అడిగాడు అగస్త్య. అగస్త్య అడ్డదిడ్డ ప్రశ్నలకి ఏడుపు మొహం పెట్టింది పాపం భయం. అది చూసిన అగస్త్య, ఏడవకు, పోయి అన్ని టేబుల్ మీద పెట్టుకో, నేను వస్తున్నా అనగానే హమ్మయ్య అనుకుని కిందికి వెళ్ళింది అభయ. 10 నిమిషాల తర్వాత హడావిడిగా కిందికి దిగిన అగస్త్య డైనింగ్ టేబుల్ ముందు కూర్చోగానే ఓట్స్ ఇంకా ఉప్మా తెచ్చి టేబుల్ మీద పెట్టింది మన భయం పాప. అప్పటికప్పుడు అంటే ఇక అంతకన్నా చెయ్యమన్నా తనకి కష్టమే కాబట్టి అర్థం చేసుకున్న అగస్త్య సైలెంట్ గా తినేసి, ఏ భయం, ఇలా కిచెన్ లోనే వంట చేస్తూ వంటింటి కొందేలా ఉండడం కాదు, రేపటి నుండి నువ్వు కూడా ఆఫీస్ కి రావాలి, అర్థమయ్యిందా అన్నాడు సీరియస్ గా. హా, అగస్త్య గారు సరే
అంది అభయ. నేను ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నాను. లంచ్కి ఇంటికి రాను. రూమ్లో ఉన్న నీ ఫోన్లో నా పర్సనల్ సిమ్ని ఇన్స్టాల్ చేశా. అందులోనే మన ఆఫీస్ నెంబర్స్ నా సెకండ్ నెంబర్, మీ మావయ్య నెంబర్ కూడా ఉంది. ఏదైనా అవసరం ఉంటే నాకు, ఏ అవసరం లేకపోతే, ఏం తోచకపోతే మీ మావయ్యకు ఫోన్ చేసి నా మీద చాడీలు చెప్పుకో. బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు అగస్త్య. ఇండియాలో రాఘవ గారికి ఆపరేషన్ వల్ల నెల వరకు ఇద్దరు భార్యాభర్తలు ఇం- బెంగళూరులోనే ఉండిపోతే, మిగిలిన వాళ్ళు అగస్త్య వాళ్ళు వెళ్ళిన నెక్స్ట్ డేనే ప్రయాణానికి టికెట్స్ బుక్ చేసుకున్నారు. తర్వాత రోజు నీరజ, రాజా, సితార, అమ్మ నాన్న కూడా వెళ్తూ, సీతు, అత్తయ్య మావయ్య కొన్ని రోజుల వరకు ఇక్కడే ఉంటారా, కాబట్టి నువ్వు కూడా పీజీ వెకేట్ చేసి ఇక్కడే ఉండు, అత్తయ్యకి ఏదైనా హెల్ప్ చేయడానికి అని చెప్పింది రాజ్యలక్ష్మి, సితార తల్లి. మావయ్య అంటే సితారకి కూడా చాలా ఇష్టం కాబట్టి, హామా, నేను రేపే, ఆహా, ఈ రోజు వెళ్ళి నా లగేజ్ తెచ్చుకుంటా అంది సితార. మావయ్యకి ఏం తినిపించాలో, ఎప్పుడు ఏ మందులు వేయాలో నువ్వే చెప్పాలి అత్తకి. జాగ్రత్త సిత్తు అని చెప్పి బయలుదేరారు నలుగురు. అందరితో పాటే తాము వెళ్తామని సిద్ధమయ్యారు అభయ పేరెంట్స్ కూడా. రే రఘు, ఇక మేం కూడా బయలుదేరుతాంరా అన్నాడు మనోహర్. ఎక్కడికి రా వెళ్ళేది? అయోమయంగా అడిగాడు రాఘవ. ఎక్కడికేంట్రా, మేం మా ఇంటికి వెళ్ళొద్దా ఏంటి అన్నాడు మనోహర్. ఇంటికా? సడన్ గా ఇంటికెందుకురా? నీ బట్టలు ఏమైనా తెచ్చుకుంటావా అని అడిగాడు రాఘవ. రఘు, బట్టలు తెచ్చుకోవడం ఏంట్రా? ఇంకెందుకు బట్టలు తెచ్చుకుంటాం చెప్పు మేము. అన్ని కార్యక్రమాలు అయిపోయాయి కదా, ఇక మేము మా ఇంటికి వెళ్ళిపోతాం అంటున్నా నన్ను మాటకి అడ్డొస్తూ. రేయ్, నాలుకేమైనా తిమ్మిరిగా ఉందా ఏంట్రా నీకు? దేశాలు పోతున్న వేషాలు. మీరెక్కడికి వెళ్లేది లేదు. నోరు మూసుకొని ఇక్కడే ఉండండి ఆర్డర్ వేశాడు రాఘవ. అయ్యో అన్నయ్య గారు, ఇక్కడ ఎలా ఉంటాం చెప్పండి. అది ఇంతకు ముందంటే మీరిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి ఉన్నా పెద్దగా నష్టం లేదు. కానీ ఇప్పుడు మా అమ్మాయి మీ ఇంటి కోడలు. అలాంటిది మేము ఇక్కడే ఉంటే అస్సలు బాగోదు అని నచ్చజెప్పింది అనురాధ. వదిన గారు, మీరు ఇవన్నీ పట్టించుకోకండి. మీరు ఎన్నాళ్ళు ఉన్నా మిమ్మల్ని తప్పుగా అనుకునే వాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ అంది జానకి. ఎవరో ఏదో అనుకుంటారని కాదు వదినా. కూతురు మెట్టింట్లో ఉండడం కరెక్ట్ కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. అయినా మేమేమైనా వేరే ఊరు వెళ్తున్నామా? మేముండేది కూడా ఇక్కడే బెంగళూరులోనే కదా. 2 రోజులకోసారి ఆయన, వారానికోసారి నేను వస్తూనే ఉంటాను అని సున్నితంగా సర్ది చెప్పింది అనురాధ. ఇక వారితో ఎక్కువ బాండింగ్ లేకపోవడంతో జానకి ఏం మాట్లాడలేకపోతే, రాఘవ మాత్రం మను వెళ్ళడం ఇష్టం లేక కోపంగా చూశాడు మనోహర్ వైపు. అర్థం చేసుకోరా రఘు, ఇప్పుడు మేమిక్కడ ఉంటే పెళ్లికి ముందు నందుబాబు అనుమానాన్ని నిజం చేసిన వాళ్ళని అవుతాము. రేయ్, అది అంటున్న రఘు మాటని మధ్యలోనే ఆపేస్తూ, నందు ఏదో తెలియక అన్నాడు, ఇప్పుడు అలా కాదు అని నాకు సర్ది చెప్పాలని చూడకు రఘు. అప్పుడు తెలియక అన్నా కూడా ఇప్పుడు దాన్ని నిజం చేసి నా విలువని పోగొట్టుకోలేము. ప్లీజ్ రా అని సున్నితంగా చెప్పాడు మనోహర్. ఇక మనోబాధను అర్థం చేసుకున్న రఘు ఏం మాట్లాడలేకపోయాడు. మౌనంగా మారిన రాఘవను హత్తుకుని, వెళ్ళొస్తాంరా రఘు, మళ్ళీ రేపు సాయంత్రం వస్తాలే, జాగ్రత్తగా ఉండు, టైంకి మందులు వేసుకో, టైంకి భోజనం చెయ్యి, అన్నిటికీ మొండిగా ఉండకు అని అన్ని జాగ్రత్తలు చెప్తుంటే రాఘవ గారి కంట్లో కన్నీళ్లు చేరిపోయాయి. అతి కష్టంగా ఫ్రెండ్ కి వీడ్కోలు చెప్పి వాళ్ళు వెళ్ళగానే రూమ్ లోకి వెళ్ళిపోయాడు రాఘవ. రాఘవ అలా డల్ గా ఉండడం చూసి ఇటు జానకి కూడా అటు డల్ అయిపోతే, వాళ్ళిద్దరిని చూసిన సీతు ఎలాగైనా వాళ్ళ మూడ్ మార్చాలని బాగా ఆలోచించి తన ఫోన్ తీసుకుని దక్షకి కాల్ చేసి ఫ్రీగా ఉంటే ఓసారి ఇంటికి రమ్మని చెప్పింది. తర్వాత ఇప్పుడు స్విస్ లో ఇంట్లోంచి బయలుదేరిన అగస్త్య తన ఆఫీస్ కి వెళ్ళాడు నేరుగా. దాదాపు వారం తర్వాత ఆఫీసులోకి ఎంటర్ అయిన బాస్ ను చూసి స్టాఫ్ అందరూ స్టిఫ్ గా నిలబడితే, వారిని ఏ మాత్రం పట్టించుకుని అగస్త్య లిఫ్ట్ లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా తన ఫ్లోర్ లో తేలాడు. వెనకే అసిస్టెంట్ కమ్ ఫ్రెండ్ కమ్ బామర్ది కమ్ అడ్వైజర్ లక్కీ. అగస్త్య ఎంటర్ అయిన దగ్గర నుండి తెగ కష్టపడి ఆపుకున్న నోటి తుత్తర బయటకు తెస్తూ అగస్త్య క్యాబిన్ లోకి రాగానే,
ఏంటి బావా, నీలో ఏదో కొత్త గ్లో కనిపిస్తుంది. ఏంటి విషయం? ఆ ఆ ఆ అని నవ్వుతూ అడుగుతున్న లక్కీని కోపంగా చూసి చేతికి అందిన యాంటిక్ పీస్ ను షార్ప్ గా లక్కీ మీదకి విసిరేశాడు అగస్త్య. కథం లక్కీ తప్పించుకునే గ్యాప్ లేకుండా పోయిన ఆ యాంటిక్ పీస్ లక్కీ నెత్తిని బొప్పు కట్టించింది. బావా అని ఏడుస్తున్న లక్కీ ఇంకేదో అనేలోగానే అగస్త్య చేతిలోకి చేరిన ఇంకో పెద్ద పీస్ ని చూసి భయపడి, వామ్మో బావా, ఈ రోజు నన్ను చంపేసి ప్లాన్ ఏమన్నా చేసావా? అసలే నాకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు, నేను పోతున్నా అని ఏడుస్తూనే అగస్త్య క్యాబిన్ లోంచి బయటికి పరిగెత్తాడు లక్కీ. యదవ సోది చెప్తున్నాడు సోది అని ఫ్రస్ట్రేట్ అవుతూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి అతను లేని ఈ 1 వీక్ నుండి ఆఫీస్ లో జరిగిన వర్క్ స్టేటస్ ని ప్రోగ్రెస్ ని చూస్తున్న అతని కళ్ళు ఎర్రగా మారిపోయాయి. మరి ఇండియా వెళ్ళినప్పుడు ఎక్కడైతే ఆగిపోయాయో అందులో 10% మాత్రమే ముందుకు కదిలిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ ని చూస్తూ ఇక కోపాన్ని అణుచుకోలేకపోయాడు అగస్త్య. వెంటనే లక్కీకి కాల్ చేసి 2 నిమిషాల్లో నా క్యాబిన్ లో ఉండాలి అని సీరియస్ గా చెప్పి అటు నుండి లక్కీ ఆన్సర్ వినకుండానే కాల్ కట్ చేసి పాడేశాడు అగస్త్య కోపంగా. వామ్మో, మళ్ళీ బావకి ఏమైంది, ఇంత సీరియస్ గా ఉన్నాడు అనుకుంటూ భయం భయంగా అగస్త్య క్యాబిన్ కి వెళ్ళాడు లక్కీ. మే ఐ కమింగ్ సార్ అని భయపడుతూనే లోపలికి రావడానికి కూడా పర్మిషన్ తీసుకుంటున్న లక్కీని వాడిగా ఓ చూపు చూసి కమ్ అన్నాడు సీరియస్ గా అగస్త్య. బాగా అనబోయేవాడు కాస్త అగస్త్య చూపుకి దొడిచి సార్ పిలిచారు అని అడిగాడు లక్కీ. వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ మై ఆఫీస్ గంభీరంగా అడిగాడు అగస్త్య. సార్ అగస్త్య క్వశ్చన్ కి అర్థం ఏంటో తెలియక వేలగా మొహం పెట్టాడు లక్కీ. డ్యామ్ లక్కీ స్పీక్ అవుట్ రాస్కల్ అని మరోసారి గర్జించాడు అగస్త్య. తల దించుకొని ఉన్న లక్కీ నుండి సమాధానం రాలేదు. లక్కీ మౌనానికి అతని కోపం పీక్స్ లోకి వెళ్తుంటే, ఇడియట్, ఇలా తలదించుకోవడానిక నేను నిన్ను జాబ్ లో పెట్టుకుంది? నేను ఇండియా వెళ్ళిన దగ్గర నుండి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ కూడా ఫినిషింగ్ స్టేజ్ కి రాలేదు. పైగా చేసిన వర్క్ కంప్లీట్ గా ఎర్రర్స్. అసలు ఎందుకు వస్తున్నారు మీరు ఆఫీస్ కి? వర్క్ చేయడానికి లేకపోతే టైం పాస్ చేయనీక? శాలరీస్ మాత్రం టైం టు టైం పడాలి. పైగా ఇంక్రిమెంట్స్, బోనస్ నాన్ సెన్స్. I want to explanation within 1 hour for this worst situation with proper reason. Otherwise, I will punish severely to everyone. నీ తన రోషన్ తను ఖచ్చితంగా చెప్పి వెళ్ళమన్నట్టు చూశాడు లక్కీ వైపు. అగస్త్య వదలడమే చాలు అన్నట్టు బిక్కు బిక్కుమంటూ చూస్తున్న లక్కీ అతను చెప్పడం పూర్తయిన నెక్స్ట్ మినిట్ ఓకే సార్, ఐ విల్ ఇన్ఫార్మ్ ది స్టాఫ్ అంటూ బయటకు పరిగెత్తాడు ఫాస్ట్ గా. ఇక లక్కీ వెళ్ళిపోయాక బుర్ర బద్దలైనట్టు అనిపిస్తుంటే క్యాంటీన్ కి కాల్ చేసి స్ట్రాంగ్ కాఫీ చెప్పి తల పట్టుకుని కూర్చున్నాడు అగస్త్య. అప్పుడే మళ్ళీ క్యాథరిన్ నుండి మెసేజ్, మీటింగ్ ప్లేస్ రెస్టారెంట్ అండ్ టైం షార్ప్ 2 PM అని చెప్పి. అది చూసిన అగస్త్య గాఢంగా ఓ నిట్టూరుస్తూ జస్ట్ రియాక్ట్ అయ్యాడు ఓ సింబల్ తో. గంట తర్వాత టీఎల్స్ తో మీటింగ్ అరేంజ్ చేసిన లక్కీ ఆ విషయాన్ని అగస్త్యకు చెప్పాడు. మీటింగ్ లో కూడా తోక తొక్కిన తాచులా ఒక్కొక్కరి మీద విరుచుకుపడ్డ అగస్త్య చివరగా టీం లీడర్స్ ను ఉద్దేశించి, మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు అనవసరం, బట్ మంత్ ఎండ్ కి ఇంకా 15 days టైం ఉంది. ఈ 15 days లో నాకు ఈ 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వాలి వితౌట్ ఎర్రర్స్ అండ్ ఎనీ కంప్లైంట్స్. లేదంటే ఈసారి నా కంపెనీ నుండి వెళ్ళే యాడ్ ఆల్ ఆఫ్ టీమ్ లీడర్స్ కోసమే అయ్యుంటుంది. మైండ్ ఇట్ అని వాళ్ళకి కూడా డెడ్లీ వార్నింగ్ ఒకటి ఇచ్చి ఫాస్ట్ గా హాల్ నుండి తన క్యాబిన్ కి వెళ్ళిపోయాడు అగస్త్య. 15 days లోనా అని అందరూ బిగుసుకుపోతే, మరంతేగా, నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను, సార్ లేడని వర్క్ నెగ్లెక్ట్ చేయొద్దు, వీకెండ్ లో మాత్రమే ఎంజాయ్ చేయండి, వీక్ డేస్ లో మీ వర్క్ ని పర్ఫెక్ట్ గా చెయ్యండి అని. అలా చేసుంటే గనుక ఇప్పుడు ఇంత ప్రెషర్ ఉండేది కాదుగా మీకు. కానీ మీరేం చేశారు, వీక్ మొత్తాన్ని వీకెండ్ తో ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆ ఎంజాయ్మెంట్ మొత్తం తీరిపోయేలా వర్క్ చేయండి, తప్పదు అన్నాడు లక్కీ. అలా అని మరీ ఇంత వర్క్ ప్రెషరా సార్? ఏ కంపెనీలో కూడా ఇలా ఉండదు అసహనంగా అన్నాడు ఆ టీమ్ లీడర్స్ లో ఒకతను. నిజమే మరి, ఏ కంపెనీలో ఇంత వర్క్ ప్రెషర్ ఉండదు. పోనీ మరి ఏ కంపెనీలో అయినా ఇంత హైక్ లో శాలరీస్ ఆఫర్ చేస్తున్నారా? సూటిగా క్వశ్చన్ చేశాడు లక్కీ.
ఇక లక్కీ అడిగిన దానికి అందరూ ఒకేసారి హెడ్స్ డౌన్ చేశారు. బికాస్ అతను చెప్పింది నిజమే. అగస్త్య కంపెనీలో ఉన్నంత హైక్ శాలరీస్ ఎక్కడా ఆఫర్ చేయరు. అగస్త్య వాళ్ళు అడిగినంత శాలరీకి హైర్ చేసుకుంటాడు. ప్రతిఫలంగా అతను అడిగేది మూడు పాయింట్స్: వాళ్ళ వాల్యుబుల్ టైం, వర్క్ లో సిన్సియారిటీ అండ్ జెన్యూనిటీ. అనుకున్న ప్రాజెక్ట్ అనుకున్న టైంకి చేసిస్తే వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ కి కూడా తగ్గకుండా వాళ్ళ శాలరీస్ ఎక్స్టెండ్ చేస్తాడు. కానీ వర్క్ డిలే అయితే మాత్రం అతన్ని మించిన దూర్వాసుడు కూడా భూప్రపంచంలో ఎక్కడ దొరకడేమో. ఇక వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేక ఉసూరుమంటూ ఫైల్స్ చేతి పట్టుకొని బయటికి వెళ్ళారు స్టాఫ్ అంతా. ఎలా ఉంది అప్డేట్? నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోవద్దు. 20 మినిట్స్ అప్డేట్ ఇచ్చాను ఇప్పుడు కూడా. నెక్స్ట్ విలన్ వస్తుంది. కాస్త టైం, నేను ప్రతిలిపిలో ఒక అప్డేట్ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను.